ఒక ఏనుగు వాగులో స్నానం చేసి దాటి వెళ్లడానికి ప్రయత్నించింది. సరిగ్గా అప్పుడే ఒక పంది అప్పటి వరకు బురదలో దొర్లి తాను కూడా వంతెన దాటడానికి ఉపక్రమించింది. ఆ వంతెన ఇరుగ్గా ఉండడంతో ఒక్కరు మాత్రమే దాటాలి. పంది బయలుదేరడం ఏనుగు చూసింది. చూడబోతే పంది అప్పటి వరకు దొర్లి దొర్లి కంపుకొడుతూ ఉంది. ఏనుగు సహనం తెచ్చుకుని పంది పూర్తిగా దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడి ఉంది. పంది వంతెన దాటడం పూర్తయ్యాకే ఏనుగు దాటడం ప్రారంభించింది. బురదలో దొర్లిన పంది తన స్నేహితులతో, చూశారా ఫ్రెండ్స్, నేనెంత గొప్పదాన్ని కాకపోతే ఏనుగు ఆ విధంగా పక్కన నిలబడి నాకు దారిచ్చిందంటారు అని సగర్వంగా చెబుతూ ఉంది. పంది మాటలు విన్న ఒక ఏనుగుల బృందం వంతెన దాటుతున్న ఏనుగు దగ్గరకొచ్చి, విన్నావా ఈ పంది మాటలు అని అడిగాయి. అప్పుడు ఏనుగు వాటికి జవాబిస్తూ, నేను పందిని ఒక్క తొక్కు తొక్కి నలిపి అవతల విసిరేయగలను, కాని నేనలా చేయలేదు. ఎందుకంటే పంది అప్పుడే బురదలో దొర్లి దొర్లి వచ్చింది. నేను స్నానం చేసి వచ్చాను, అందుకే నేనేం చేయలేకపోయాను. ఈ కథలో మనం అర్థం చేసుకోగలిగింది ఏమిటంటే, హృదయశుద్ధి గలవారు ప్రతికూలమైన మాటలు మాట్లాడే వారితో ఎక్కువ కాలం సంభాషించలేరు. ప్రతికూలమైన సలహాలిస్తూ పరిహాసాలు చేసే అపహాసకులకు జవాబివ్వవలసిన అవసరమూ లేదు. మన జీవితాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఇటువంటి వారిని నిర్లక్ష్యపరుస్తూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు జవాబివ్వాలో, ఎటువంటి సలహాలు స్వీకరించాలో మనం జ్ఞానయుక్తంగా ఎంచుకోవాలి. పనికిమాలిన సంభాషణలపై మన విలువైన సమయాన్ని వెచ్చించరాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇలా తెలియజేస్తూ ఉంది, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఇట్టి జాగ్రత్తను మాటలలో కలిగియుండి మనల్ని మనం కాపాడుకుందామా?